హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శక్తి 777 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వాంట్ టు అండి. వాంట్ టు అంటే ఏదైనా ఒక పనిని చేయాలని ఉంది అని తెలియజేయడానికి వాంట్ టు అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక పనిని చేయాలని ఉంది అని తెలియజేయడానికి. ఓకే, ముందుగా సబ్జెక్ట్ని తీసుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్. దాని తర్వాత ప్లస్ వాంట్ టు ప్లస్ వెర్బ్ అని తీసుకోవడం జరుగుతుంది. ఐ వాంట్ యూ టు గెట్ సక్సెస్. నాకు మీరు విజయం సాధించడం కావాలి. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమెకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. హీ వాంట్స్ మీ టు గో దేర్. అతనికి నేను అక్కడికి వెళ్ళాలని ఉంది. ఐ వాంట్ హిమ్ టు టాక్ టు మీ. నాకు అతడు నాతో మాట్లాడాలని ఉంది. ఇలా ఏదైనా ఒక పనిని చేయాలని ఉంది అని తెలియజేయడానికి వాంట్ టుని వాడడం జరుగుతుంది. వాంట్ టు ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇందులో చూడండి, వాంట్ ఉంది, ఇక్కడ వాంట్స్ టు ఉంది, ఇక్కడ వాంట్స్ అనేది కూడా ఉంది, కానీ ఇక్కడ వాంట్ ఉంది. ఎందుకు వాంట్స్కి మధ్య తేడా ఏంటి అంటే, వాంట్ అనే పదమేమో ప్లూరల్కి వాడాల్సి ఉంటుంది. అంటే ఐ, యు, వి, దే అనే పదాలకు వాంట్ టు వాడాలి. సింగులర్ షీ, హీ, ఇట్, దట్ అనే సింగులర్ పదాలకు తప్పకుండా వాంట్స్ టుని వాడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడైనా కానివ్వండి చేయాలని ఉంది అని తెలియజేయడానికి వాంట్ టుని వాడడం జరుగుతుంది. ఓకే, ఇందులోనే నెగిటివ్ చూద్దామండి. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. నాకు అక్కడికి వెళ్ళాలని లేదు. షీ డజంట్ వాంట్ టు మీట్ హిమ్. ఆమెకు అతన్ని కలవాలని లేదు. హీ డజంట్ వాంట్ టు మీట్ హిమ్. అతనికి ఆమెను కలవాలని లేదు. ఐ డోంట్ వాంట్ యూ టు గో దేర్. నాకు మీరు అక్కడికి వెళ్ళాలని లేదు. ఇలా ఏదైనా ఒక పనిని చేయాలని లేదు అని తెలియజేయడానికి డోంట్ లేదా డజంట్ అనే నెగిటివ్ ఫామ్తో మనం చెప్పడం జరుగుతుంది. డోంట్ అనేదేమో మనం ప్లూరల్కి వాడడం జరుగుతుంది. ఐ, యు, వి, దే. అదే సింగులర్కి చెప్పదలుచుకున్నాం అనుకోండి, షీ, హీ, ఇట్, దట్ అనే పదాలకు డజంట్ అనే నెగిటివ్ ఫామ్తో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇందులోనే క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దామండి. ఎవరికైనా మనం అడుగుతుంటామో నీకు చెయ్యాలని ఉందా అని అడగడానికి ఈ క్వశ్చన్ రూపం ఎలా ఉందో చూద్దాం. ముందుగా క్వశ్చన్ని ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే, డూ లేదా డస్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ వెర్బ్ అని. అంటే డూ డస్ ఎవరికంటే డూ అనేదేమో ఐ, యు, వి, దే అనే పదాలకు, డస్ అనే హెల్పింగ్ వర్బ్ షీ, హీ, ఇట్, దట్ అనే పదాలకు వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? డూ యూ వాంట్ టు గో దేర్. నీకు అక్కడికి వెళ్ళాలని ఉందా. డస్ హీ వాంట్ టు మీట్ మీ. అతనికి నన్ను కలవాలని ఉందా. డోంట్ యూ వాంట్ టు మీట్ మీ. నీకు నన్ను కలవాలని లేదా. డజంట్ షీ వాంట్ టు గో దేర్. ఆమెకు అక్కడికి వెళ్ళాలని లేదా. ఇలా ఏదైనా ఒక పనిని చేయాలని ఉందా అని అడగడానికేమో డూ అనే హెల్పింగ్ వర్బ్ని వాడుతుంటాము. ఎవరికైనా చేయాలని లేదా అని తెలియజేయడానికి డోంట్ అనే నెగిటివ్ ఫామ్తో మనం చెప్పడం జరుగుతుంది. ఓకే ప్లస్ డూ ప్లస్ నాట్, డోంట్ అనే నెగిటివ్ ఫామ్తో చెప్పడం జరుగుతుంది. లేదా డజంట్. డోంట్ అనేది యు, వి, దే అనే పదాలకు, డజంట్ అనేది షీ, హీ, ఇట్, దట్ అనే పదాలకు డజంట్ వాడడం జరుగుతుంది. ఇందులోనే WH క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. ముందుగా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే, WH అంటే వేర్, వెన్, వై, హౌ మచ్, హౌ మెనీ ఇలా ఉంటాయి కదండి. ఈ పదాలను మనం తెలియజేయడానికి WH సెంటెన్స్ ఫార్మేషన్గా చెప్పడం జరుగుతుంది. WH ఫార్మేషన్ సెంటెన్స్ ఏదైనా ఒక పదాన్ని మనం తీసుకొని ప్లస్ డూ అనే హెల్పింగ్ వర్బ్, ప్లూరల్ అయితేనేమో డూ అనే హెల్పింగ్ వర్బ్, సింగులర్ అయితేనేమో డస్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ప్లస్ వాంట్ టు ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. వై డు యూ వాంట్ టు గో దేర్. నీకు ఎందుకు అక్కడికి వెళ్ళాలని ఉంది. వేర్ డస్ షీ వాంట్ టు మీట్ హిమ్. ఆమెకు అతన్ని ఎక్కడ కలవాలని ఉంది.
హౌ డు యు వాంట్ మీ టు డూ ఇట్? నీకు నేను ఎలా చేయాలని ఉంది? వెన్ డస్ హీ వాంట్ టు గివ్? అతనికి ఎప్పుడు ఇవ్వాలని ఉంది? ఇలా ఏదైనా ఒక పనిని ఎప్పుడు చేయాలని ఉంది, ఎక్కడ చేయాలని ఉంది, ఎలా చేయాలని ఉంది అనే అటువంటి పదాలను మనం తెలియజేయడానికే WH అనే సెంటెన్స్ ఫార్మేషన్ ద్వారా మనం వాంట్ టుని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.